జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండేది, కట్టప్ప ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడని. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడుపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. జాగృతి జెండాను ఇవాళ బలంగా చేతబూన్నటువంటి రంజిత్ గారు, బుచ్చిబాబు గారు, మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారి టీం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మన జెండా రెపరెపలాడిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి తెలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, అనేక మందికి ఇచ్చినటువంటి ఏ మాట కూడా పూర్తి చేస్తుంది. మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపకం, విపరీతమైనటువంటి దోపిడీ. ఏడబోతుంది ఈ దోపిడీ అంతా, ఈ సొమ్మంతా ఎటు పోతుందంటే ఢిల్లీకి పోతుందట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వచ్చినాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటుంది. ఇక్కడ ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా సాధించిందా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళ కావాలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడన్నా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందట. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువమంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని, సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు. పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీంబాయ్. ఆ భీంబాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీంబాయ్, నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ కాల్, ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్చొని మాట్లాడితేనే మనకు, నాకు కూర్చుంటది ఉంటది, మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే అంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం, ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా జరిగింది. మరైతే
అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకే ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి. ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తినట్టు లేచి నిలబడి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే సీఎం అన్నాడట. రాహుల్జీ బోలియా అన్నాడు. అంటే ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్జీ. ఆర్ యూ గివింగ్ రైతు బంధు? నో రాహుల్జీ. CM, do you know there is Kerala election? Yes, Rahulji. Money to Kerala? G, Rahulji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని మరి ఒకటే మాట్లాడుతున్నానే, నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి. తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు ఇవ్వకున్నా ఒక్క మాట మోడీని అన్నాడు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్ మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం. కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి.